ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ నాగిరెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అండ్ మరియు లైఫ్ కోచ్గా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వివాహానికి సంబంధించి చాలా రకాల వివాదాలు చూస్తున్నాం. అంటే ప్రేమ పెళ్లిళ్ళు, పెద్దలు కుదిరించిన పెళ్లిళ్ళు, వీటి గురించి మనం మాట్లాడతాము. అయితే ఇక్కడ ఈ పెళ్లిళ్ళు ఎక్కువ కాలం కొనసాగట, అంటే వాళ్ళు ఎక్కువ కాలం భార్యాభర్తలుగా జీవించే పరిస్థితులు తగ్గాయి. అంటే ఒకప్పుడు నచ్చకపోతే విడాకులు ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. సో అక్కడ దాకా బాగుంది, వేరువేరుగా బ్రతకచ్చు. కానీ నచ్చకపోతే ఇప్పుడు చంపేస్తున్నారు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాట. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అసలు పెళ్లి చేసుకుంది ఎందుకండి? పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్, అంతే కదా. వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి అక్కడ ఒక అమ్మాయిని అబ్బాయిని ఎవరో తెలియని వాళ్ళని కలిసి మనం వివాహం చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ పద్ధతి ప్రకారం జీవితాన్ని కొనసాగించాలి. ఇక్కడ ఈ మధ్య కాలంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇవి కొన్ని చోట యాక్సెప్టెడ్, కొన్ని చోట పాత సినిమా పద్ధతిలో చూస్తే కొన్ని రకాలు జరుగుతుంటాయి. ఆ విషయం మనం పక్కన పెడితే మ్యారేజ్ ఇస్ మ్యారేజ్, అసలు ఏ రకంగా జరిగింది. కానీ ఎందుకు కొనసాగట్లేదు అంటే, ఏ ఇంటెన్షన్ తో అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. ఈ పాయింట్ ఇక్కడ మనం సైకాలజీ పరంగా ఆలోచించాలి. అంటే ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. అంటే మనకు ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అంటే మనకు పైకి మాట్లాడే మాట ఒకటి ఉంటుంది, లోన అంతర్గత భావన ఒకటి ఉంటుంది. ఇది వివాహాల విషయంలో కూడా జరుగుతోంది. అంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయని, లేదా వాళ్ళకి ఆ పూర్తి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఆ నేపథ్యంతో వివాహం చేసుకోవడం ఒక పద్ధతి. ఓకే, తప్పలేదు. లేదు, ఈ అబ్బాయికి పెద్దగా చదువు అవ్వలేదు, ఏదో కాస్త వ్యాపారం చేసుకుంటున్నాడు, బాగా చదువుకున్న అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది, తద్వారా లైఫ్ అద్భుతంగా లీడ్ చేయొచ్చు అనే భావనతో చేసుకోండి. ఇవన్నీ పర్వాలేదు. అంటే వివాహం చేసుకోవడానికి 1, 2 లేదా 3 కొన్ని అబద్ధాలు మాట్లాడి లేదా దాచిపెట్టి వివాహం చేయడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే పూర్వం ఒక సామెత ఉంది కదా, 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయాలని. అసలు 1000 అబద్ధాలు పక్కన పెట్టేయండి. ఇక్కడ కలిసి ఉండాల్సిన ఈ భార్యాభర్తలు ఒకరిని ఒకరు చీట్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఆలోచించేది ఒకటి, అక్కడ ప్రాక్టికల్ గా జరిగేది. అంటే వివాహాలు ఎందుకు ఇట్లాగా వివాదాల్లోకి చిక్కుకుంటున్నాయి అంటే, ఎక్స్పెషల్లీ వాళ్ళ ఇంటెన్షన్ బేస్డ్, అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటై ఉంటుంది. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక పద్ధతి, రైట్. మరి ప్రేమ వివాహాలు కడదాకా ఎందుకు కొనసాగించట్లేదు? ప్రేమ మధ్యలో ఎందుకు విఫలమవుతుంది? ఎందుకు వీళ్ళు సఫలం కావడం లేదు అంటే, నో డౌట్ మనం ఇప్పుడు సొసైటీలో చూస్తున్న అనేక రకాల మార్పులు వచ్చాయి. ఎక్స్పెషల్లీ సోషల్ మీడియా. ఇంకా చెప్పాలి అంటే ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా తర్వాత మనిషిలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జరిగిన మార్పులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులకి అసలు అర్థం లేదు. వీళ్ళ మానసిక స్థితి, వీళ్ళ యాటిట్యూడ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ బిహేవియర్, ఇవన్నీ చూస్తే రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే ప్రేమ కూడా స్వార్థంతో ముడిపడి ఉంది, పెళ్లి స్వార్థంతో ముడిపడి ఉంది. అసలు ప్రేమించడానికి వెనక బలమైన ఇంటెన్షన్, కామం, అంటే తన కోరికను తీర్చుకోవడానికి కూడా ఇలాంటి పనులు జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. అదేంటండి, ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అంటే చనిపోయేది. షష్టి పూర్తి అనేది మన భారతదేశంలో మనం ప్రామాణికంగా మాట్లాడుతుంటారు. అంటే మగవాడికి 60 years వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఆయన ఏదైతే వివాహం చేసుకుంటే అన్ని సంవత్సరాల పాటు వివాహం, అంటే 20-25 సంవత్సరాలు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి 60 వచ్చేంత వరకు, అంటే 35, 40, 50 years కూడా అక్కడక్కడ మనకు చాలా మంది కనిపిస్తుంటారు. ఇది మన భారతదేశ సాంప్రదాయం. ఇవన్నీ పక్కన పెట్టేసి లేటెస్ట్ జరుగుతున్న ట్రెండ్ కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు చాలా తొందరగా బ్రేకప్ అవుతోంది. కారణం ఏంటంటే, బహుశా వీళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు, వీళ్ళ ఉద్దేశాలు ఒకటి, వీళ్ళ ప్రవర్తన విధానం మరొకటి. దీని ద్వారానే ఈ మధ్యకాలంలో పెళ్లి మీద సరైనటువంటి అవగాహన లేకుండా పోయింది. పెళ్లిని చాలా ఈజీగా తీసుకొని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ 5-6 నెలలు జరిగిన సంఘటనలు మనం చూస్తుంటే, అంటే గతంలో ఎవరినో ప్రేమించడం, వాళ్ళ ఇంట్లో మొహమాటానికి వేరే అబ్బాయి నుంచి పెళ్లి చేయడం, వీళ్ళిద్దరూ ఏకమై వాళ్ళని చంపేయడం, వాళ్ళిద్దరూ ఏకమై వీళ్ళని చంపేయడం. అంటే సినిమాల్లో, సీరియల్స్లో చూసే అంశాలని నిజ జీవితంలో చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా, చాలా బాధ అనిపిస్తుంది. అంటే దీనికి సొల్యూషన్ లేదా అంటే, సొల్యూషన్ లేని ప్రాబ్లం ఈ ప్రపంచంలో ఉండదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ వివాహం జరుగుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం. ఎంత కట్నం ఇచ్చాం, ఎంత ఆడంబరంగా వివాహం చేసామనేది కాకుండా, మీ అమ్మాయి మనసులో ఏముంది,
మీ అబ్బాయి మనసులో ఏముంది, పూర్తిగా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ మధ్య ఎలాంటి అంటే భేదాభిప్రాయాలు లేకుండా ఆ హిస్టరీ ఏదైతే ఉందో ఆ వ్యవహారం గతం ఏదో కొన్ని ఉంటుంది, వాటికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం, ఇవన్నీ మాట్లాడుకోకుండా వివాహాలు చేయడం చాలా తప్పు. ఎందుకంటే చాలా కేసులు చూస్తున్న కోట్లు ఖర్చు పెట్టి వివాహాలు జరుగుతుంటే ఒక సంవత్సరం కూడా నిలబట్టలేదు. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఏదో మారుమూల పల్లెటూరులో అక్కడక్కడ సంఘటనలు ఏమైనా జరిగితే అవి చాలా మనం పెద్దగా మాట్లాడుకోకల్లా, కానీ సొసైటీలో చాలా పేరు ప్రఖ్యాతులుండి ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల కుటుంబాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఎందుకంటే పెళ్లి చేయడం ఎంత ముఖ్యమో పెళ్లికి ముందు తప్పనిసరిగా తల్లిదండ్రులకి బంధువులకి అంటే వివాహం జరుగుతున్నప్పుడు విడాకులు తీసుకున్నప్పుడు లాయర్ని తీసుకుని రావడం కాదండి, విడాకుల కోసం కోర్టుకు వెళ్ళడం కాదండి, ముందే ఒక సైకాలజిస్టు లేదా ఒక లాయరు సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఒక టీమ్గా ఏర్పడితే ఈ టీంతో కంపల్సరిగా వ్యాధి నిర్ధారణకు డయాగ్నోస్టిక్ ఎలాగైతే చేస్తామో వివాహానికి ముందు కూడా ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి జరిగితే కొన్ని అంశాలైనా సరే ముందుకు అంటే మనం దీన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో భారతదేశ కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ చాలా గొప్పది. ఈరోజు మన దేశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమైనా ఉంది అంటే ఈ ఒక్క పాయింట్ గురించి మాట్లాడే మనం ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది, వివాహ వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతింటుంది. ఇలా జరిగితే రేపు జాతి మనుగడే లోపిస్తోంది. మనం మనుషులం, తప్పనిసరిగా మానవత్వాన్ని ప్రదర్శించాలి, ప్రేమను ప్రదర్శించాలి, రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయాలి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మీరు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు విడిపోస్తే తప్పలేదు, కానీ తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత విడిపోకూడదు. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. భార్యాభర్తలుగా నువ్వు వేరే పెళ్లి చేసుకుని వేరే వెళ్ళిపోండి, ఇబ్బంది అయితే లేదు, కానీ మీ ఇద్దరి ద్వారా మీరు కలుసున్నప్పుడు ఒక భూమి మీదకి ఒక ప్రాణిని తీసుకొచ్చి వాడిని అనాథం చేసి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వదిలేసి మీ మానాన్ని మీరు వెళ్ళిపోతే ఇది మాత్రం చాలా ప్రమాదం. సో నా సజెషన్ ఒక్కటే, మీరు ప్రేమికులుగా ఉన్నా విడిపోయినా తప్పలేదు, బ్రేకప్. వివాహం అయిన తర్వాత నచ్చకపోతే విడిపోయినా నో ప్రాబ్లం, కానీ వన్స్ మీరు కమిట్ అయ్యి పిల్లల్ని కన్న తర్వాత మీరు విడిపోయారంటే ఇది చాలా పెన్స్. నాకు తెలిసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మ్యారేజ్ అయిన తర్వాత విడిపోయారు అంటే ఇది కరెక్ట్ కాదు, అంటే దానికి ఎంత దూరమైన వెళ్ళాలి. ఎందుకంటే మన సంస్కృతిని కాపాడాలి అంటే ఇట్లాంటివి మనం సేఫ్ మెజర్మెంట్స్ తీసుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్.